నామమంత్రం తీసుకొని 2 times చేస్తే మనకు అలాంటి స్థిరత్వం వస్తుంది బాడీ అండ్ మైండ్ లో. అప్పుడు మనం ఆ స్థిరత్వంతోని చూసినప్పుడు కొత్త కొత్తవి మనం చూడలేని కనపడతా ఉంటాయి. ఇట్లాంటి యూనో దండలో నైలాన్ దారం ఉంది, దాన్ని విడదీయాలి, సూక్ష్మం సూక్ష్మ దృష్టి డెవలప్ అవుతుంది. నాకు సాధనల వల్ల దిస్ ఇస్ వాట్ ఐ రియలైజ్. ఇంకొక మనిషి ఏదైనా బాధలు ఉంటే వాళ్ళకున్న బాధ ఐ ఫీల్ ఇట్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. Especially when I see women who are raped and this and that, వింటా ఉంటా కదా, if I close my eyes, what she must have felt అంటే చాలాసార్లు కూర్చొని ఏడ్చేస్తాను. ఇంట్లో తిడతా ఉంటారు ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతున్నావు అని, బట్ ఐ డోంట్ నో, లైక్ ఐ ఫీల్ అంటే ఆ ఎంపతి అంటే ఇంకొక ప్రాణి ఎలా ఫీల్ అవుతుంది అనేది మనం ఫీల్ అవ్వగలిగితే కనుక హాని ఇంకొకరికి చేయడం అనేది ఒకరు చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇంకా న్యాచురల్ గా ఇట్స్ స్వభావం అయిపోతుంది మీది. సింపుల్ పూజ అనేది కూడా అంతే అండి. లైక్ జస్ట్ కొంతసేపు భగవంతుడి ముందరో, భగవంతుడి కోసమో మీకోసం, యాక్చువల్లీ మీకోసం పూజ అనేది నాట్ ఫర్ దెమ్. మీరు స్థిరత్వం పొందడానికే పూజ. ఆయనకి నైవేద్యాలు పెట్టేసి దండలు వేసేసి ఆయనని మెప్పించడం కాదు. ఇట్ ఈస్ యువర్ సైకాలజీ, యువర్ క్లియరింగ్ ఇట్ అప్ అనమాట. సో చిన్న సింపుల్ చేస్తే కనుక you see a lot of change in how you think and how you react and how your relations are with people.